నమస్తే సార్. నమస్కారం. సార్, ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే దగ్గరలో పడుతున్నాయి. సార్, మీ ఎలాంటి సజెషన్ ఇస్తారు? బోర్డ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు బాగా భయం ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అలాగే వాళ్ళతో పాటు స్ట్రెస్ తీసుకుంటున్న వాళ్ళ పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో ఇక్కడ నేను 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా పేరెంట్స్ గురించి ఇక్కడ ఈ ఎగ్జామ్స్ విషయంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా అవుతుందంటే ఎగ్జామ్స్ పిల్లలకైనప్పటికీ కూడా దాని యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్ని పేరెంట్స్కే వస్తున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం పిల్లలకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒక ఫార్ములా రూపంలో ఇస్తాను. ఓకే. సో అందరికీ తెలిసిన మూవీ ఒకటి ఫేమస్ మూవీ, ఆస్కార్ లెవెల్లో వెళ్ళింది, RRR ఫార్ములా. మీ అందరికీ తెలిసి RRR మూవీ. ఓకే. సో RRR మూవీ గురించి మీ అందరూ చూసే ఉన్నారు. సో ఈ RRR ఫార్ములాని మనం ఒకసారి మన స్టూడెంట్స్కి ఒక ఫార్ములా రూపకంగా ఇస్తే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఏంటంటే నేను చదివిన ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తాయా, నేను పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేయగలుగుతానా, చేస్తే నేను అనుకున్న మార్కులు వస్తాయా, నేను అనుకున్నంత స్కోర్ చేయగలుగుతానా, ఇవి కాకుండా నాకు వచ్చే మార్కులు, నాకు వచ్చే గ్రేడ్ మా పేరెంట్స్ని సాటిస్ఫై చేస్తాయా లేవా అనేటువంటి స్ట్రెస్ని స్టూడెంట్స్ పైన ఎక్కువ వేస్తుంది. ఇప్పుడు ఆ స్ట్రెస్ని మనం తగ్గించుకోవడానికి ఇంకా మన దగ్గరలో కొంచెం టైం ఉంది కాబట్టి ఈ టైంని ప్రాపర్గా ఉపయోగించుకోవడం కోసం నేను మీ అందరికి ఒక చిన్న చిట్కా చెప్తాను. దట్ మీన్స్ ఒక చిన్న ఫార్ములా లాగా చెప్తాను. ఓకే. సో అది మనం RRR ఫార్ములా తీసుకున్నట్లయితే RRR ఇప్పుడు మనకున్న టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ పిల్లలకైతే దాదాపు అరౌండ్గా ఒక 4 to 5 days టైం ఉంది. ఇంకా 10th క్లాస్ వాళ్ళకి దాదాపు ఇంకొక అరౌండ్గా ఒక 20 days టైం ఉంది. సో ఈ 20 days ఆఫ్ టైంని ఒక RRR ఫార్ములాగా ఉపయోగించుకుంటే ఇందులో RRRలో ఫస్ట్ R స్టాండ్స్ ఫర్ రీడింగ్. అంటే ఎలా చదవాలి. మరి టైం దగ్గరకు వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 90%, 95% ఆఫ్ ది ప్రిపరేషన్ అనేది అయిపోయి ఉండాలి. అయినప్పటికీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా చదవాలి. సో చదివే పొజిషన్ ఏంటి? అసలు ఇప్పుడు చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే నైట్ అవుట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఈ నైట్ అవుట్ వల్ల ఏమవుతుందంటే నైట్ మిడ్-నైట్లో చదవడం, తర్వాత ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ ప్రిపరేషన్ చేయడం వల్ల మైండ్ మీద పడేటువంటి స్ట్రెస్ ఏమవుతుందంటే వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా తగ్గిస్తుంది. కాబట్టి ఆ లెవెల్ని తగ్గించకుండా ఉండేందుకు సో మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నైట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పడుకోవడం, తొందరగా పడుకోవడం ఇంపార్టెంట్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 11 o'clock వరకు చదివి పడుకున్న మార్నింగ్ 3:30 టైం అనేది వెరీ వెరీ గుడ్ టైం సార్ చదవడానికి. ఎందుకంటే ఆ టైంలో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్రాపర్గా ఒక పొజిషన్లో కూర్చొని మంచి చదివితే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా మైండ్లోకి రిసీవ్ చేసుకుంటుంది. సో ఆ మైండ్ మీద స్ట్రెస్ కాకుండా ఉండేందుకు మనం ఎర్లీ మార్నింగ్ చదవడానికే ప్రియారిటీ ఇవ్వాలి. నైట్ పూట చదవడం కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటాం అంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి కదా, నేను ప్రిపరేషన్ కొంచెం తక్కువ ఉంది, నేను ఇంకా ఎక్కువ చదవాలి అనుకుంటాం. కానీ ఈ మైండ్లో కూడా ఎంత రిసీవ్ కావాలో అంతే రిసీవ్ అవుతుంది. రిసీవ్ చేయాలంటే ఎక్కువ చేయాలంటే మైండ్ మీద స్ట్రెస్సే పడుతుంది. కాబట్టి ఈ టైం తక్కువ ఉంది కాబట్టి ఈ తక్కువ టైంని మనం ప్రాపర్గా ఉపయోగించుకోవడం కోసం ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అది రీడ్ అనే ఫార్ములా ద్వారా మనం చేస్తున్నాం. అంటే ఇదంతా చదవడం గురించి. సో రీడ్ అయింది. రికార్డింగ్ అంటే ఏంటి? అసలు చదవడం అయింది. చదివిన వాటిని ఏ విధంగా బుల్లెట్ పాయింట్స్గా ప్రిపేర్ చేసుకున్నాం. షార్ట్ బుల్లెట్ పాయింట్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జామ్లోకి వెళ్తే ఇంక ఇవి చదువుకొని వెళ్తే సైడ్ హెడింగ్స్ లాగా, సైడ్ పాయింట్స్ లాగా, బుల్లెట్ పాయింట్స్ లాగా, కీ పాయింట్స్ లాగా, కీ నోట్స్ లాగా ప్రిపరేషన్ అనేది ఈ రీడింగ్ టైంలోనే రికార్డింగ్ ఆప్షన్ కూడా చేసుకోవాలి. ఈ రికార్డింగ్ ఆప్షన్కి మనకు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే మనం చదివేటప్పుడే ఒక నోట్బుక్ పక్కన పెట్టుకొని, ఒక పెన్ పక్కన పెట్టుకొని మనం ఏ టాపిక్ అయితే చదువుతున్నామో ఆ టాపిక్ పైన మనకు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, అందులో మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఏంటి, దాన్ని రికార్డ్ చేసుకోవడం. సో ఇది రికార్డ్. సో ఇది రీడింగ్ అండ్ రికార్డింగ్. సో రికార్డ్ అయిపోయిన తర్వాత రీకాల్ అంటే దీన్ని పునర్బలనం అంటారు. మీన్స్ మనం ఒకసారి రివైజ్ చేసుకోవడం. సో చాలా మంది ఇప్పుడు మనకు టైం తక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు రికార్డింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో రీకాల్కి టైం ఇవ్వరు చాలా మంది. సో రీకాల్ ఎక్కడ వెళ్ళిపోతుందంటే ఎగ్జామ్స్ టైంలో రీకాల్ అనేది ప్రజెంటేషన్ని స్ట్రెంత్ పెంచుతుంది. నువ్వు ఎంత చదువు అనేది ముఖ్యము, ఎంత ప్రాక్టీస్ చేసావు అనేది ముఖ్యం ఎక్కడైతే ఇంటి దగ్గర అయిపోతుందో. కానీ రీకాల్ అనేది నీకు ఎగ్జామ్ హాల్కి ఒక వెపన్ లాగా పనికొస్తుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత రీకాల్ అనేది కాపాడుతుంది. నువ్వు రాసినటువంటి ఫేర్ నోట్స్ కావచ్చు, ఇంకేమైనా నోట్స్ కావచ్చు, బుల్లెట్ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ ఇంటి దగ్గరనే పెట్టిపోతాం. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనము ఎంటీ మైండ్ లాగా కాకుండా మంచిగా ప్రాపర్గా వెళ్ళాలంటే రీకాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే రీకాల్లో ఉంటామో సో రీకాల్ మనం చేసే పని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రీకాల్ ఎప్పుడు చేయాలి, ఇది డౌట్. రీకాల్ ఎప్పుడు చేయాలి అంటే మేజర్గా మార్నింగ్ మనం చదువుతున్నాము, ఆఫ్టర్నూన్ వరకు రికార్డ్ చేసుకున్నాము. సో రీకాల్ అనేది మనకి ఎప్పుడైతే ఖాళీ టైం దొరుకుతుందో, ఖాళీ టైంలో చాలామంది చేసే పని చిట్ చాట్ అంటే ముచ్చట. ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాను చాలామంది పిల్లలు ఎగ్జామ్ ఫియర్ అనేది ఉంటుంది, సైమల్టేనియస్గా టైం వేస్టింగ్ కూడా చేస్తారు. ఎక్కడ జరుగుతుంది అంటే
మొబైల్లో వాట్సాప్ చాటింగ్ అని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని లైక్ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు టైం అనేది వృధా అవుతుంది. సో ఈ టైంని ప్రాపర్గా వాడుకోవాలంటే రీకాల్ని ఏం చేయాలంటే ఈ మొబైల్ వాడే టైం కావచ్చు, బయటకు వెళ్ళి తిరిగేటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని ఈ రీకాల్ టైంకి వాడుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రిలాక్స్గా కూర్చున్నటువంటి ఈ టైంలో రీకాల్లో మార్నింగ్ ఒక టాపిక్ మీద ప్రిపరేషన్ చేసాము, సరే ఏం చదివాము, ఏం రికార్డ్ చేసాము, దాన్ని ఒక్కసారి మన హ్యాండ్ రైట్తో రాసినటువంటి ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని రీకాల్ చేసుకోవాలి. ఓకే, ఇది నేను మార్నింగ్ ప్రిపేర్ అయ్యాను, ఇది నాకు ఉపయోగపడుతుంది. ఇట్లా రీడ్, రికార్డ్, రీకాల్ అనేటువంటి ఈ ఫార్ములా ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారో ఈ షార్ట్ టర్మ్ పీరియడ్లో వాళ్ళకి ఎగ్జామ్ అనేది స్ట్రెస్సే ఉండదు, అసలే ఉండదు. అసలు ఇంకా ఎగ్జామ్లో వాళ్ళకి స్ట్రెస్ అనేది కనబడదు కూడా. ఎందుకంటే వాళ్ళు చదివారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటంటే ఇప్పుడు నేను మీ ముందుకు ఇంటర్వ్యూలో వచ్చాను సార్, నేను మళ్ళీ మీకు ఎప్పుడైనా కనబడితే మీరు హాయ్ నవీన్ సార్ అవారు అంటారు. ఫస్ట్ స్టార్టింగ్ కలిసినప్పుడు నేను మీకు పరిచయం లేదు, సెకండ్ టైం మాత్రం నవీన్ సార్ మీరు బాగున్నారని నన్ను పలకరిస్తారు. ఎందుకు పలకరిస్తారంటే మీతో నాకు పరిచయం అయింది కాబట్టి. సో ఇప్పుడు పిల్లలకు కూడా చాలా మంది జరిగే ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ పేపర్ మీద ప్రాక్టీస్ లేకపోవడం. రీడ్, రికార్డ్, రీకాల్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ పరిచయం చేసుకుంటాం, ఒక ఫ్రెండ్ని ఎట్లా పరిచయం చేసుకుంటాం, ఒక సబ్జెక్ట్ మనం పరిచయం చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ని మనం పరిచయం చేసుకుంటాం, ఎగ్జామ్లకి క్వశ్చన్ పేపర్ చూడగానే అదే ఇది మార్నింగ్ నేను చదివిందే, నేను నిన్న పొద్దున చదివిందే, నిన్న ఈవినింగ్ చదివిందే కదా అనేటువంటి దాంట్లో మనకి హెల్ప్ అవుతుంది. సో రీడ్, రికార్డ్, రికాల్ ఏదైతే ఉందో ఈ మూడు చాలా చాలా యూటిలైజ్ అయ్యేటువంటి టూల్స్ నండి. ఈ టూల్స్ మీరు ప్రాపర్గా వాడితే అసలు ఎగ్జామ్లో అసలు ఫియరే ఉండదు. పేరెంట్స్కి ఏం చెప్తూ ఉంటారు సార్ మీరు? సో పేరెంట్స్కి మాత్రం ఇప్పుడు ప్రాపర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్ విషయంలో మాత్రం సో దయచేసి మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా పిల్లలకి మనం పంచుతాం, కానీ పిల్లలే మనకు ఆస్తులు. పిల్లలే మనకు ఆస్తులు కాబట్టి ఈ ఆస్తులు అయినటువంటి ఈ పిల్లల మీద ఎలాంటి తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద స్ట్రెస్ అనేది వెళ్ళిపోతుందంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు పేరెంట్స్ కూడా షేర్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మా డాడీకి నేను ఒక ఇంజనీర్ కావాలి, కానీ వాస్తవానికి ఆయన ఇంజనీరింగ్ కావాలని లేదు. కానీ ఆయన ఇంజనీర్ కావాలన్నాడు. చూస్తున్నాం మన పేపర్లో చాలా మటుకు చూస్తున్నాం. డాడీ మీరు కన్న కళని నేను కనలేకపోయాను, మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ చేయలేకపోయాను కాబట్టి నేను ఇక్కడ నుంచి నా దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను అనేటువంటి చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నచ్చింది మనం చేయమని చెప్తున్నాం. యాజ్ ఎ పేరెంట్గా మనం ఏం చెప్తామండి, నువ్వు చాలా బాగుంటే మనందరం హ్యాపీ అని చెప్తాం. సో ఇక్కడ కూడా చెప్పేటువంటి విధానం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎంత హ్యాపీగా అంటే వాళ్ళకి అరే బాబు నువ్వు చదువు, ఇదే లైఫ్ కాదు, దీంతో పాటు చాలా ఉన్నాయి, కానీ చెప్పే విధానం కూడా ఉంటుంది. వే ఆఫ్ వాళ్ళకు ఇచ్చేటువంటి ఇంజెక్షన్ అంట, మనం ఎట్లా ఇంజెక్ట్ చేయాలంటే ఇది ఒక్కటే కాదు, నీకు లైఫ్ చాలా ఉంది, ఇది నీకు జస్ట్ బేస్మెంట్ లాంటిది, దీన్ని నువ్వు ప్రాపర్గా వాడుకో అనేటువంటి విధానంగా చెప్పేటువంటి పద్ధతుల ద్వారా చెప్పాలి. అంతేగాని చాలా సీరియస్గా చెప్పడం, ఇలా చేస్తూ వాళ్ళ మీద కోప్పడడం లాంటి చేస్తే ఎగ్జామ్ టైంలో మాత్రం తొందరగా పిల్లలు మూడ్ ఆఫ్ అవుతారు. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి ప్రాపర్గా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే మంచి మోటివేషన్. నో ప్రాబ్లం నాన్న, ఇది మీరు ఇవ్వాల్సిన మెయిన్ టూల్ ఏంటంటే వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం, టైంకి నిద్రపోయేటట్టుగా చూసుకోవడం, ఇవి చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం. నువ్వు చదివావు, నీతో అవుతుంది, 100% నువ్వు టాపర్ అవుతావు. అంటే టాపర్ అని కూడా మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నీ కాళ్ళ మీద నిలబడడానికి ఒక నాలెడ్జ్ నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు, అది నీకు వచ్చింది అనేటువంటి కాన్ఫిడెంట్ని మనం యాజ్ ఎ పేరెంట్గా పిల్లలకి మనం చెప్తే వాళ్ళ లోపల ఒక ఇన్బిల్ట్గా వచ్చేటువంటి పవర్ ఏంటంటే మా పేరెంట్స్ మమ్మల్ని బిలీవ్ చేశారు కాబట్టి వాళ్ళ బిలీఫ్ని నేను బ్రేక్ చేయొద్దు, అంటే నేను రాయగలుగుతాను, మా పేరెంట్స్ నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని నేను మమ్మల్ని చేయలేను అనే విషయంలో మనం బిహేవ్ చేసే విధానం మీద వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. కాబట్టి పేరెంట్స్గా మాత్రం 100% మీరు వాళ్ళ మీకు స్ట్రెస్ తీసుకురావద్దు. మీన్స్ అంటే చదువుతారు, వాళ్ళకి ఎంత అవసరం అంత చదవగలుగుతారు, బట్ హెవీగా వాళ్ళ మీద మనము స్ట్రెస్ తీసుకునేంత స్టేజ్లో తీసుకెళ్ళొద్దు. కానీ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్గా వాళ్ళు తినడం, పడుకోవడం అనేది మాత్రం 100% ప్రాపర్గా ఇన్ టైంలో జరిగేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మన కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళు, రేపు మన కళ్ళ ముందు నుంచి బయటకు వెళ్ళక ముందే మనం చేయాల్సినటువంటి ప్రాపర్ టెక్నిక్స్ ఇస్తూ, టూల్స్ చెప్తూ ఈ విధంగా ప్రిపేర్ కావాలి. ఎగ్జామ్లో మాత్రం హడావిడిగా ఉండొద్దు. అంటే జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్ ఒక సజెషన్ ఎట్లా ఇవ్వాలి, ఎగ్జామ్ షార్ట్ బిట్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నావు, లాంగ్ బిట్స్ నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు, అసలు ఎంతవరకు కవర్ అయిపోయింది అన్న ఇప్పటివరకు అని ఒక ఫ్రెండ్గా మనం వాళ్ళతో మూవ్ అయితే కూడా మోర్ దెన్ ఎనఫ్ సార్. వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ మీద వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. సో ఎగ్జామ్ మీద కాన్ఫిడెంట్, అదే కాన్ఫిడెంట్ వాళ్ళ ఎగ్జామ్ వెళ్ళి చాలా మంచిగా రాస్తారు, రిజల్ట్ మీద వాళ్ళకి అర్థమైపోతుంది మా పేరెంట్స్ మీద నమ్మకం ఉంది అని. సో ఆ ఒక్క నమ్మకం, వాళ్ళ ఒక్క బిలీఫ్ ఏం చేస్తారంటే వాళ్ళని ప్రాపర్గా ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా చేస్తుంది. సార్ చాలామంది, అంటే కొంతమంది అనొచ్చు, చాలామంది అనొచ్చు, కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. 1 day బిఫోర్ ఎగ్జామ్స్ వాళ్ళు చదివి ఎగ్జామ్ రాస్తుంటారు, వాళ్ళకు వచ్చిన మార్క్స్ బాగానే ఉంటాయి, అసలు అది కరెక్ట్ అంటారా? ఒక రోజు ముందు చదవడం, ఎగ్జామ్ రాయడం అనేది ఎట్లా చెప్తారు? రైట్ సార్, మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడున్నటువంటి యూత్లో ట్రెండింగ్ అది. ఎలాంటి ఎగ్జామ్స్ అయినా కానీ మీరు చూడొచ్చు. సో ఇదేంటంటే ఎగ్జామ్స్కి 1 day బిఫోరే వాళ్ళు చదువుకొని ఎగ్జామ్స్ రాస్తాము అనే కాన్ఫిడెన్స్ చాలామందికి ఉంటుంది. సో ఆ కాన్ఫిడెంట్లో వాళ్ళు వెళ్తారు, ఆ ఎగ్జామ్ రాస్తారు. అఫ్కోర్స్ సైమల్టేనియస్గా వాళ్ళకు అదృష్టం బాగుండు, లక్ ఏదో ఓవరాల్గా అయితే వాళ్ళు పాస్ అవుతారు. ఆ పాస్ అవ్వడం అనేది వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చింది కాదు. వాళ్ళు లాంగ్ రన్గా వెళ్ళినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంజనీర్ కావాలనుకున్నావు, లేకపోతే డాక్టర్ కావాలనుకున్నాను అనుకోండి,
అంత పెద్ద గోల్ పెట్టుకొని నేను 1 డే బిఫోర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి పోయి ఎగ్జామ్ రాస్తా అంటే సో పాస్ అవుతాం, కానీ ఫర్దర్ ఫ్యూచర్లో డాక్టర్ కావాల్సినటువంటి గోల్ ఉంది. ఆ గోల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఆ ఎగ్జామ్కి అట్లా 1 డే ఎగ్జామ్ రాసి వెళ్తే ఆపరేషన్ థియేటర్లో మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే మీన్స్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ లేకుండా పోయి రాసి పాస్ అయినప్పటికీ కూడా లైవ్లో మన వర్త్ చూపించుకోవాల్సినటువంటి విషయం వస్తుంది, సందర్భం వస్తుంది, నాలెడ్జ్ని ప్రదర్శించే సందర్భం వస్తుంది. ఆ టైంలో మాత్రం మనకు ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా రాయడంలో నేను దాన్ని ఎంకరేజ్మెంట్ అని అనట్లేదు, బట్ కొన్ని సందర్భాల్లో మనకు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల మనము షార్ట్ టర్మ్లో ప్రిపేర్ కావాల్సి వస్తుంది. సో ఆ ప్రిపరేషన్లో మనం ఈ షార్ట్ టర్మ్ గోల్ మనం రీచ్ అవుతాం, ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవుతాం, వెళ్ళిపోతాం. బట్ లాంగ్ రన్లో మాత్రం ఇది చాలా డేంజరస్ అవుతుంది. కాబట్టి దానికి మాత్రం అంటే నేను ఇచ్చే సజెషన్ ఒకటి ఏంటంటే లాంగ్ రన్ని దృష్టిలో పెట్టుకోండి. షార్ట్ రన్లో మీకు వచ్చినటువంటి చిన్న గోల్స్ మీరు అచీవ్ చేస్తారు, బట్ లాంగ్ రన్లో మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సజెషన్ అదొకటే. సో లాంగ్ రన్ దృష్టిలో పెట్టుకోండి, నాలెడ్జ్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్సలెంట్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచి మంచి టిప్స్ ఇచ్చారు. రీడ్, రికార్డ్, రీకాల్ అనే 3 టిప్స్తో స్టూడెంట్స్కి అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే స్ట్రెస్ చేస్తారో వాళ్ళకి మంచి సజెషన్ ఇచ్చారు. ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బాగా ఉపయోగపడతాయని నమ్ముతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.